హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మహిమ పూర్ణ వాల్గాస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్లోనే రాగిపిండి ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తాను. చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అన్నమాట. నేను రాగులను అయితే తెప్పించేసాను. 2 kgs అయితే తెప్పించేసాను. అవి శుభ్రంగా వాష్ అయితే చేసేసుకుందాం. నేను 4-5 టైమ్స్ అయితే వాష్ చేసేసాను శుభ్రంగా. దానికి ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది కదా. మనం బయట కొనే రాగి పిండి కన్నా మనం ఇంట్లో చేసుకున్నదైతే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానన్నమాట. చూడండి, నీళ్ళు అయితే ఎంత మురిగ్గా వస్తున్నాయో. ఏదైనా మన చేతులతో చేసింది మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. తర్వాత వాడేసుకుందాము. మనం పిండి జల్లించుకునే జల్లిడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో అయితే వాడేసేసుకుంటే మనకి రాగులు అన్నవి బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ అలా వాడేసేసుకుందాము. నేను ఎప్పుడు రాగి పిండి అయిపోయినా సరే ఇలాగే రాగులను అయితే తెప్పించేసేసి శుభ్రంగా వాష్ చేసేసి అప్పుడు మిక్సీ పడతానన్నమాట. దీన్ని బాగా ఎండబెట్టేసుకోవచ్చు. మనకి ఎండ బాగా ఉంటే ఒక రోజు అయితే సరిపోతుంది. ఎండ కొంచెం లైట్గా అనిపిస్తే కనుక 2 days ఎండలో ఆరబెట్టేసి అప్పుడు మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. రాగులు అయితే ఎండిపోయినాయి. నేనైతే వాటిని మిక్సీ పట్టేస్తానన్నమాట. నేనైతే డైలీ మా ఇంట్లో రాగి పిండి అయితే నేను డైలీ కాస్తాను. మనకి రాగుల్లో కాలుష్యం అన్నీ ఉంటాయి కదా, మెత్తగా పిండిలా ఆడించేసుకోవడమే. నేనైతే జల్లించాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. జల్లించేసేసి పోసేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఏమీ మనకి డస్ట్ గట్ట అయితే ఏమి ఉండదు, కడిగి పెట్టేసుకున్నాం కాబట్టి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా పన్నీరు ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా గేదె పాలు అయితే తీసేసుకున్నాను, 1/2 లీటర్. గ్యాస్ వెలిగించి ముందర మనం పాలు అయితే పొంగొచ్చేదాకా వేడి చేసుకోవాలన్నమాట. అవి పొంగొచ్చేలోపు మనం లెమన్ని రసం అయితే పిండేసుకోవాలి. గింజలు లేకుండా తీసేసుకుందాం. అవి బాగా పొంగొచ్చిన తర్వాత మనం లెమన్ దాంట్లో వేసి బాగా ఒక్కసారి గడ్డితో కలియబెట్టేయాలి. మనం అలాగ ఒక 2 seconds అలా తిప్పేస్తే పాలు అన్నవి ఇరిగిపోతాయి అన్నమాట. ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. కలియబెట్టేసుకున్న తర్వాత వడపోసేసుకుందాం. మన ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా వడపోసుకేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి అయితే దాన్ని కడిగేసుకుంటే మనకి లెమన్ టేస్ట్ అన్నది రాకుండా ఉంటుంది అన్నమాట. దాన్ని శుభ్రంగా మూట కింద అయితే కట్టేసుకుని పిండేసుకోవాలి. దాన్ని శుభ్రంగా గట్టిగా అయితే మనం పిండేసుకుని దానిపైన బరువు అన్నది ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. అలా 2 hours అయితే మనకు పన్నీర్ అన్నది రెడీ అయిపోతుంది. 2 hours తర్వాత ఫైనల్గా పన్నీర్ అన్నది రెడీ అయిపోయింది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలో అప్పుడు హ్యాపీగా వండేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.